అందరికీ జై శ్రీరామ్. మనం ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఈ ఈ విషయంలో మాట్లాడాలి. ప్రతి ఒక్కరు సెక్యులర్ అని అంటుర్రు కదా. ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ఆ సెక్యులర్ వాదులందరూ బయటికి వచ్చి ఈ తరుణ్ విషయంలో మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో జరిగిన సంఘటన చాలా ఘోరాది ఘోరం. ఒకడు అంటుండు ప్రాణాలు పోతే ఇల్లు కూలగొడతారా భయ్ అంటుర్రు. అరే భయ్, ప్రాణాలు పోతే ఇల్లు కూలగొడతారా భయ్ అని ఒకడు అంటుండు. ఇలా మా ఆరేకటికి బిడ్డ చనిపోయిండు అన్న. మా ఆరేకటికి బిడ్డ చనిపోయిండు. ఏం ప్రాణం అంటే పిల్లల పరస్కమా అన్న? ఇల్లు అంటే మళ్ళా కట్టుకోవచ్చు అన్న. ప్రాణం మెడికల్ కట్టు. ఆ ప్రాణం ఎన్ని కోట్లు పెట్టిన వస్తుంది? ఒక రాజ్యం రాసిచ్చిన ప్రాణం కొని రాలేవన్నా. తెలుసా? ఆ ప్రాణంకి అంత వాల్యూ ఉంటుంది. ఒక ఫాల్తుగాడు, ఒక హైదరాబాద్ నుంచి ఒక ఫాల్తుగాడు పోయి ఆడ పరామర్శిస్తుండు. వాడు టీఆర్ఎస్ వాడు పోయి ఒక ఫాల్తుగాడు పరామర్శిస్తుండు. వాడ టీఆర్ఎస్ వాడు పోక్స్కో యాక్ట్ కేసులుండు. వాడు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన కేసులున్నాడు. పోయి వేరే వర్గానికి చెందినవాడు, మన హిందూ వర్గానికి చెందినవాడైతే కాదు, వేరే వర్గానికి చెందినవాడు. వాడు పోస్కో యాక్ట్ కేసులుండు. వాడు పోయి మా కమ్యూనిటీ అని ఏదైతే తరుణ్ని చంపిర్రో ఆ కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళి పరామర్శిస్తుండు. ఆ కమ్యూనిటీ వాళ్ళని వెళ్ళి మా కమ్యూనిటీ వాళ్ళు అని అంటే, ఇప్పుడు మా కమ్యూనిటీ బిడ్డ చనిపోయిండు, మా హిందూ బిడ్డ చనిపోయిండు, నా కులం బిడ్డ, నా ఆరేకట్కే బిడ్డ చనిపోయిండు. ఈరోజు ఆ తల్లికి కొడుకుని తెచ్చిస్తారా అన్న? ఆ తల్లిని కొడుకుని తెచ్చిస్తారా? నేను ఈ గవర్నమెంట్కి ఎవరైతే ఈ సెక్యులర్ కుక్కలకి అడుగుతున్నా కదా, ఈ సెక్యులర్ గవర్నమెంట్లకి, ఈ సెక్యులర్ కుక్కలకి అడుగుతున్నా కదా, ఏదైతే కోట్లు పెడితే వాళ్ళ ఇల్లు మళ్ళా కట్టుకోవచ్చు. లక్షలు పెడితే మళ్ళీ ప్రాణం తెచ్చిస్తారా? ఆ సెక్యులర్ వాదులారా ఇప్పుడు ఏడికి పోయిర్రా? అందరు సమానం అంటుర్రు కదా. ఇప్పుడు హిందువుల మీద దాడులు జరిగితే ఇప్పుడు ఏడికి పోయిర్రు? ఇప్పుడు ఆ వలిగానికి పట్టుకొని చుట్టూ తిరిగిర్రు. గిరక తిరిగినట్టు వలిగానికి పట్టుకొని బనుకోవా 5 లీటర్ పాలల్లా 3 కిలోలు కొవ్వు వస్తుందంట. ఏడికెళ్ళిస్తుర్రు? స్పెషల్ ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ అమ్మగిని ఇస్తుందా పాలు? లేకుంటే ఎవడని ఇస్తున్నా పాలు? అడుగుతున్నా. అరే ఏం లేదు, తప్పేమనుకోకుండా రియాలిటీ అడుగుతున్నా. ఎవడన్నా 5 లీటర్ పాలలో 3 లీటర్ 2 కిలోన్నర కంటే ఎక్కువ కోవా రాదు 5 లీటర్ పాలల్లో. ఎందుకంటే నేను చేసిన కోర్స్ అదే కాబట్టి నేను చెప్తున్నా, కిలోన్నర కంటే ఎక్కువ కోవా రాదు. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఘటన గురించి మనం ముఖ్యంగా మాట్లాడితే దాడికి దాడే సమాధానం అంటున్నారు కొంతమంది. మీరేమంటారు అన్న? ఓటేస్తే గవర్నమెంట్ హిందువులలో మంచి యూనిటీ ఉంది, లేదని అంటలేము. హిందువులలో మంచి యూనిటీ ఉంది. ఈ సెక్యులర్ కుక్కలు ఎంత మురిగినా ఎంత ఏం చేసినా ఏం కాదు. హిందువులలో యూనిటీ ఉంది. హిందువుల గవర్నమెంట్లో ఏమంటారంటే, మీరు ఓటేసి జరిగిపోండి, మేము చూసుకుంటాము. ఇప్పుడు మేము ఓటేసి జరిగిపోయినాం. ఆడ బీజేపీకి ఢిల్లీలో ఓటేసి జరిగిపోయినాం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూసుకుంటుర్రు. ఇప్పుడు ఇల్లు కూలగొడుతుర్రు. వాళ్ళకి జల్సే జల్ తొందరగా మా ఆరేకట్కే బిడ్డ మీద అయితే అన్యాయం జరిగిందో, ఏదైతే హత్య జరిగిందో, మా ఆడేకట్కే బిడ్డది, ఏదైతే హిందూ బిడ్డది ఏదైతే హత్య జరిగిందో దాని మీద ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి ఇమీడియట్లీ వాళ్ళకి ఉరి శిక్ష వేపియాలి గవర్నమెంట్ చెప్పండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అవ్వచ్చు, దేశంలో అవ్వచ్చు, ఏడ చూసినా కూడా హిందూ గుడుల మీద, హిందూ మతాల మీద, హిందూ వస్తువుల మీద దాడులు జరుగుతున్నాయి. దాంట్లో కారకులు ఎవరు ఉన్నారంటే ముస్లిమ్సే ఉన్నారు. అన్నా, నేను ఎవరిని విమర్శిస్తలేనన్నా. అందరు అట్లుంటారని నేను అన్నా. ఉన్నారు ఆ చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిల్లరగాళ్ళకి తీసుకొచ్చి అడవులలో తీసుకోపోయి సీదా సాలేగాళ్ళకి ఎన్కౌంటర్ చేసేయాలంటున్నా. డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయాలి. నో కేస్, నో బెయిల్, నో వారెంట్, సీదా ఎన్కౌంటర్. ఇట్లా రాకుంటే ఇట్లా చేస్తారు. అందరు చెడ్డోళ్ళని అంటలేరు. దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు చాలామందికి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 70 కంట్రీస్ నుంచి, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ నుంచి, కొన్ని కంట్రీస్ నుంచి మంచి ఇండియాకి మంచి రిలేషన్షిప్ ఉంది.
అట్లా ప్రతి ఒక్కటి చెడ్డోడని నేను అంటలేను. ఏదైతే ఈ చెడ్డ కొడుకులు ఉన్నారో సీదా తీసుకొచ్చి వాడు తప్పు చేయంగానే సీదా ఇట్లా గుళ్ళ మీద దాడులు ఏదైతే వీడు సమాజాన్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఏం చేయాలంటే సీదా వానికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసేయాలి. లోపల అడవిలో తీసుకోవాలి, వాడి నా మీద దాడి చేయడానికి వచ్చి నేను ఎన్కౌంటర్ చేసిన, అది కామన్ కదా పోలీసు వాళ్ళకి. అట్లా చేయాలి, అప్పుడు ఆగుతాయి. మేము పోగానే మా జైలేం కొత్తగా బెయిలేం కొత్తగా అని వాళ్ళ మెంటాలిటీ అయింది. ఇప్పుడు యోగి ఉండు, యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఏం చేస్తుండు, సీదా ఏం లేదు, ఆడు తప్పు చేసిండా కాళ్ళు చేతులు మెత్తగా చేస్తుండు, తప్పు ఎక్కువ హుషారీలు చేసిండా సీదా ఎన్కౌంటర్ చేస్తుండు. అట్లా ప్రతి దగ్గర రావాలి. ఇప్పుడు ఈ ఢిల్లీ హత్య నుంచి మన వాళ్ళు ఇంకో ఈ సెక్యులర్ వాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఢిల్లీ హత్య జరిగింది కదా, ఈ ఢిల్లీ హత్యలో ఈ 40 మంది ఈ లేడీకి ఇంత అహంకారం మేడికెళ్ళి వచ్చింది, ఇంత అహంకారం ఎందుకు? ఇప్పుడన్నా మన సెక్యులర్ వాదులు మేలుకోవాలి. ఎటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు నాగబాబు సార్ లాంటి వాళ్ళు, నారా లోకేష్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ మేల్కోవాలి. వాళ్ళు మేల్కుంటేనే ఇప్పుడు మన హిందువులకి ఏమైనా న్యాయం జరుగుతుంది. అట్లా చాలా ఒక 40-50% ఉన్నారు, వాళ్ళంతా మేల్కోవాలి. వాళ్ళంతా మేల్కున్నప్పుడే ఈ హిందూ సమాజంకి న్యాయం జరుగుతుంది, మన హిందువులకి న్యాయం జరుగుతుంది. ఇవి మేము మేల్కోగానే వాడెవడో చచ్చిపోగానే, వాడు లంగాగాడు చచ్చిపోగానే వాళ్ళు చంపేసిర్రు అంటారు. ఇది ఎక్కడ పోతుంది? వాడు నక్సలైట్ వాడు ఎందరినో ప్రాణాలు తీసేసిండు. వాడిని గవర్నమెంట్ చంపితే వాని మీద పాటలు తీస్తుర్రు, వాని మీద ఆటలు ఆడుతుర్రు, వాని మీద గొప్పగా చెప్తుర్రు. అరే వాడు నక్సలైట్ అయ్యా పోతా ఫస్ట్ ఉన్న నక్సలైట్లు ఎట్లుండే అంటే భూమి కోసం గరీబోన్ కోసం కొట్లాడుతుండే. ఇప్పుడు ఉన్న నక్సలైట్లు ఎట్లుండే అంటే వాళ్ళకి అన్నం లేదాడ, అన్నం కోసం వాళ్ళ తిండి కోసం వాళ్ళు గరీబోళ్ళకి చంపుతుర్రు. అట్లాని గవర్నమెంట్లు అన్నీ చూసి సెంట్రల్ గవర్నమెంట్ చూసి ఇక వాళ్ళ మీద అటాక్లు చేయించింది, అదే ఎన్కౌంటర్ చేసింది. ఇప్పుడు కొంతమంది సరెండర్ అయిపోయారు, మన సీఎం సార్ దగ్గర సరెండర్ అయ్యారు. అంటే ఈ నక్సలిజం అనేది ఇక్కడ తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ అంతమైందని మేము అనుకుంటున్నాం. కానీ ఈ తరుణ్ కటిక్ విషయంలో ఎట్లయితే నక్సలిజం ఇది ఖతమైందో ఈడగుట్ట ఈ సెక్యులరిజం అనేది కూడా ఖతం కావాలి, అయిపోవాలి. సెక్యులరిజం మన లోపల హిందువులలో యూనిటీ రావాలి. ఎంతసేపు సెక్యులరిజం చేస్తారన్న? దానికి ఆడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఢిల్లీలో బీజేపీ ఉంది. ఒక చిన్న పిల్ల 3 చుక్కల రంగు పడినందుకు ఆమె ఉపవాసంలో ఉంది, రోజాలు ఉందని అడిచి గోలా చేసి కొట్లాడి అయిపోయి వాళ్ళు సారీ చెప్పినాక కూడా ఇంటికి వెళ్ళిపోయి 40 మందితోటి దాడి చేయించాలంటే దానికి ఎంత అహంకారం ఉంది, దానికి ఎన్ని గుండెలు, దానికి అది ఆడదా లేకుంటే అది అడవి మనిషా, అది గాడిదికి పుట్టిందా? అది ఇప్పటికీ ఇంత మంచి చెప్పారు. ఇట్లా ఖచ్చితంగా ఒకవేళ ఇంత పౌరుషంతో ఉంటే అది ఆడిదా లేకుంటే ఇంకేంటిది? ఒక చిన్న పాప ఇట్లా చేసినందుకు అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో అవ్వచ్చు, మొత్తం ఇండియా వైజ్ కావచ్చు, ఏ విధంగా అయితే నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలి, వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపాలని చూస్తూ ఉన్నారో సేమ్ ఈ సెక్యులరిజాన్ని కూడా అట్లాగే చేసి సెక్యులరిజాన్ని కనీసం ఈ దుర్ఘటనతోటైనా కూడా అంతం చేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. భారతీయులందరూ కూడా హిందువులు ఐక్యం కావాలని కూడా చెప్తా ఉన్నారు.